యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడడానికి దిగొచ్చినాడంట. అంటే ఎట్లుండారో ఇల్లు ఎట్లా కట్టుకున్నారో అని, ఎందుకంటే వాళ్ళ లోకంలో లేదు కదా, ఊర్లు ఇండ్లు చెట్లు నగరాలు లేవేమో, ఇక్కడికి సూర్యుని వచ్చాడంట. అప్పుడు దేవుడు ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు, ఇక మిగతా వారు చేయదలంచువే పని ఏదైనాను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలోనొకని మరి ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదాం. అంటే వాళ్ళకు ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా తారుమారు చేస్తాం అని దేవుడు ఆలోచన చేసినా అంట. ఇది చూడండి, ఇది దేవునికి ఎలాంటి బుద్ధి అంటే మనుషులకు తంటాలు పెడదాము, మనుషులకు కొట్లాడ పెడదాము అని కాకపోతే మరి ఎందుకు ఈ బుద్ధి? వాళ్ళ బైబిల్లో ఉన్న ఈ మాటలు మీరు తెలిస్తే అడగండి. తారుమారు చేస్తామని పోయినారు, రండు అని అనుకొని మిగతా వాళ్ళని కూడా పిలుచుకుపోయినా అంట. అలాగున యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టాను, అంతటా కూడా వాళ్ళు ఐక్యత లేకుండా చెదరగొట్టాడంట. మరి వీడు దేవుడా? కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేసిరి, అంతా కొట్టుకొని ఒకరు ఆ పట్టణము కట్టుకోకుండా ఇడిచిపెట్టారంట. అంటే తంటాలు పెట్టారన్నమాట. వీళ్ళు బాగుపడవద్దు అని. ఎప్పుడు నాశనమే కోరే దేవుడు ఎట్లా అవుతాడు? ఆ లమిడి కొడుకులు ఏం చెప్తారు? మా దేవుని కొలిస్తే దేవుని దగ్గర పోయి స్వర్గములో ఆనందం అనుభవిస్తారు అంటారు. మరి ఇదా వాళ్ళ స్వర్గము? మిగతా ఏ దేవుళ్ళను కొలిచినా మీరు నరకానికి పోతారు అని చెబుతారు, అగ్నిగుండంలో పడతారు అని చెబుతారు. ఇటువంటి మోసపు కూతలు చెప్పి ఎంతకాలం మోసం చేయగలరు? హిందువులకు జ్ఞానము లేనంత వరకు మోసం చేయగలరు. హిందువులు జ్ఞానము తెలుసుకోకుంటే ఎంతవరకైనా ఎంతమంది హిందువులనైనా లాస్ట్కు వినకపోతే చంపి ఎంతో మందిని అలాగా మార్చారు. అదేనమ్మా, ఇట్లా హిందువులను మాత్రమే మార్చేది. ఎందుకంటే హిందువులంతా మూర్ఖులు లేరు. వేరే మతాల్లో వాళ్ళ మధ్యన వాళ్ళకు చేతనెంతో చేసుకుంటారు, కానీ హిందువులు మాత్రం ఎప్పుడు వాడు పిలిచినా పోవడం వీడు పిలిచినా పోవడం ఎవరికి తెలియదు. ఎందుకంటే అంత దేవుడు అంతా ఒకడేలే, గుడ్డోళ్ళు. దేవుడు అంతా ఒకటైతే వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు వేరే, వాళ్ళు తినే తిండి వీళ్ళు తినే తిండి, వాళ్ళు చేసే ప్రార్థనలు మనం చేసే పూజలు తెలివిలే హిందువులకు. చెప్పాలంటే హిందువులే దుష్టులు. ఈ రకంగా వాళ్ళు ఆ పట్టణం కట్టేది మానేశాంట. అంటే వాళ్ళ దేవుడు ఆ రకంగా నాశనం చేశాడట. పృథివీలందంతయు ఒక భాషయు పలుకును ఉండి అప్పుడు మానవులందరకును పరస్పర అత్యంత ఆనందము ప్రాప్తమై ఉండవచ్చు కదా. అందరూ ఆనందముగా ఉండేవాళ్ళు కదా, అందరికీ బాగా పెట్టింటే దేవుడు. కానీ ఈయన చేయనిదేముంది? ఈ క్రైస్తవుల ఈర్ష్యగల దేవుడు, ఈర్ష్యగలవాడు. వారి భాషను తారుమారు చేసి అందరూ పాడు చేశారు. అతనట్లు చేయుట గొప్ప తప్పు. అది సైతాను పని కంటేను చెడ్డ పని కాదా? అంటే సైతాను కంటే చెడ్డ పని. సైతానే ఇంకా చాలామందికి సృష్టి ఆదిలో మేలు చేశాడు అని చెప్తాడు. సస్తాడు, ఆ చెట్టు తింటే ఆ ఫలము తింటే అని చెప్పిన పనులు కారణమైనా మీరు ఆయుష్వంతులు అవుతారు, మీకు తెలివి వస్తుంది అని చెప్పేసి సైతాను వాళ్ళకు చెప్పాడు, వాళ్ళ కన్నులు తెరిపించినాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సైతాను కంటే చెడ్డ పని. వాళ్ళ దేవుడే సైతాన్ అంటే ఎవరో కాదు, వాళ్ళ దేవుడే సైతాన్. ఇక క్రైస్తవుల దేవుడు సీనాయి పర్వతము మొదలగు వాని మీద నివసించుచుండెననియు, జీవుల ఉన్నతినైనా చూడలేకుండెననియు. జీవుల అభివృద్ధి వంత అంటే చూడలేకుండానంట. దీని వలన మనకు బోధపడుచున్నది. ఎందుకంటే వాళ్ళు కట్టే నగరాన్ని కూల్చడము, పాడు చేయడము, ఈ రకంగా వాళ్ళకు తంటాలు పెట్టడం, ఒకటి కాకుండా చెదరగొట్టి అంతలక పంపించడం. ఇది ఒక పామరుని మాట గాక ఈశ్వరుని వాక్యమని కానీ, ఇది ఈశ్వరోక్త పుస్తకమని కానీ ఎట్లు అంగీకరింపబడగలుగును? మరి ఒక వాక్యం
అప్పుడు అతడు తన భార్య అయిన సారాయిని చూచి, ఇదిగో నేను నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చదరని. అంటే నువ్వు బాగా అందంగా ఉంటే నన్ను చంపుతారు, నిన్ను బ్రతకనిచ్చి తీసుకుపోతారు అని వార్త ఇది. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనను. పెళ్ళా అని చెప్పినాడంట, నీవు నా సోదరివని చెప్పు, నా పెళ్ళాం అంటే ఇల్లు ఎత్తుకపోతారు అని. చూడండి, ఇది అసంబద్ధమైనటువంటి వాక్యము. పెళ్ళాని సోదరిని చెప్పు అని పెళ్ళాకి చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చూరుడు, అబ్రహామును క్రైస్తవులు ముసల్మాన్లు కూడా గొప్ప పైగంబర్ అంటే దేవదూత అని వారి భాషలో అని భావించుచున్నారు. అతని మిథ్యా భాషనాది కార్యములు అనుచితములే. ఆ మిథ్యా భాష అంటే ఉత్తకూతుల అబద్ధాలు ఇవన్నీ అనుచితములు. పైగంబరు ఇట్టి వారైనా వారి అనుచరులకు విద్య కానీ మంచి మార్గము కానీ ఎట్లు లభించగలదు? ఇట్లా అబద్ధాలు కూసే గురువులు ఉంటే వాళ్ళకు మంచి మార్గం ఎట్లా వస్తుంది అని మన విమర్శ సమీక్షకుడు. మరో వాక్యం, మరియు దేవుడు నీవును నీవే కాదు, దేవుడు అన్నాడన్నమాట. దేవుడు నీవును నీవే కాదు, నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను, నేను చెప్పిన మాట వినాలి అని చెప్తున్నాడు అన్నమాట మానవులకు. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్యను మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇది మీకు అర్థమైంటుంది. అంటే ముస్లిములు ఒడుగులు చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ ఈ విధంగా వారి మతములో మీరు చెయ్యాలి అని చెప్పారన్నమాట. అట్లా చెప్పినప్పుడు మీరు చేసినప్పుడే మీకు దేవుడి దయ కలుగును, దేవుని కృప కలుగును అని చెప్పాడు. కానీ వాళ్ళు దాన్ని పాటించలే. అది బైబిల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టారు. దాన్ని వీలు తెచ్చుకున్నారు ముసల్మాన్లు. వాళ్ళ మాదిరి ఉండకుండా మనము కొత్తగా పెట్టుకుందాము అని ఈ ఒడుగులు చేసుకునేది వీళ్ళు పెట్టుకున్నారు. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా నుండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్యుని యొద్ద ఎందుచేత కొనబడిన వెండి చేత అన్యుని వద్ద నీ సంతానము కానీ నీవును కానీ వెండి చేత కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతిని పొందవలను. మీరు సాక్కున్నోడు కానీ మీరు కొనకచ్చినోడు కానీ మీరు ఎండి ఇచ్చి కొనుక్కున్నా కానీ ప్రతి మగవారు సున్నతి చేయించుకొనవలను చెప్పాను. నీ ఇంటిలో పుట్టినవాడును నీ వెండి చేత కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తమ జనులలో నుండి కొట్టివేయబడును. చేయించుకోకుంటే వాళ్ళు తీసేస్తారంట వాళ్ళ మతంలో నుంచి. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని ఆగ్రహముతో చెప్పాను. వాడు నా మాట వినాలి అని దేవుడు చెప్తాడన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు మరి ఈ క్రైస్తవులు చేయించుకోకుండా ఎందుకు బ్రతుకుతారు? ఆ దేవుని మాట వినకుండా. దేవుడు అంటే లేడు, వాళ్ళ బైబిల్ అంతా ఎతికినా లేడు, అన్ని బూతులే ఉన్నాయి. కాకపోతే అవన్నీ చెప్పకుండా మనుషులకు మోసపు కుతలన్నీ చెప్పి చేస్తున్నారు. ఈ దేవుడా? సరే, మరి ఒకటి, ఇప్పుడు ఈశ్వరుని విపరీతమైన ఆజ్ఞ చూరుడు ఈ సున్నతి అను గోప్యాంగ చర్మ ఖండనము గావించుట అతనికి ఇష్టమై ఉన్నచో అది అట్లా చెయ్యాలంటే సృష్టియాది యందు ఆ చర్మమును కలిగింపకయే ఉండేవాడు కదా. దేవునికి ఇష్టమైతే సృష్టిలోనే అది లేకుండా పెట్టవచ్చు కదా. అది కంటికి రెప్పవలే రక్షణ కొరకై కలిగింపబడి ఉన్నది. ఏలయనగా గోప్యాంగ మతి కోమలమైనది అట్లది చర్మముతో కూడి ఉండకున్నా ఒక పురుగు కాటు వలననో చిన్న దెబ్బ తగులుట వలననో మిక్కిలి నొప్పి కలుగును. ఇక అది లఘుశంకానంతరము కొంత మూత్రాంశమును బట్టలకు తగలకుండా చేయుట మొదలగు పనులకు ఉపయుక్తమై ఉన్నది. కాన దానిని ఛేదించుట తప్పు.
మరియును ఇప్పుడు క్రైస్తవులు ఈ ఆజ్ఞను పాలించడం లేదు. ఎందుకు పాలించలేదు? సర్వదా పాలింపబడవలెనను ఈ ఆజ్ఞను పాలింపబడటం లేదు అంటే దేవుడికితో వాళ్ళకు భయం లేదు. ఏం చేస్తాడు? దేవుడే లేడు అని వాళ్ళు పాటింపలే. మరి ఆ ఒక రక్తము లేకుండా మాంసము తింటున్నారా అంటే అన్నీ కలుపుకొని తింటున్నారు. ఏం చేస్తాడు దేవుడు చూద్దామని. వాళ్ళకు తెలుసు దేవుడు లేడు దీంట్లో అని, ఉతకూతలు అని. కావున వ్యవస్థా పుస్తకమును బైబిలునందొక బిందు మాత్రము అసత్యోక్తి లేదనియు యేసు చెప్పిన సాక్ష్యము మిథ్య అయ్యను. ఇందులో చెప్పినటువంటి యేసు చెప్పినాడు బైబిల్లో అంతా సత్యము పరిశుద్ధ గ్రంథమని యేసు చెప్పిన సాక్ష్యము అబద్ధమయ్యను. దీనిని క్రైస్తవులు ఎంత మాత్రము కనుగొనలేదు కదా. ఎందుకు కనుక్కోలే? దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు పైకి వెళ్ళాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి తరువాత పైకి పోయినా అంట, పైలోకానికి. క్రింది నుండి మీదకును మీద నుండి కిందకును పోవచ్చు వచ్చుచు నుండెనన్నా ఈ దేవుడు ఒక మనుష్యుడో లేక పక్షియో అయి ఉండేనని దీని వలన మనకు అర్థమవుతా ఉంది. కాన ఇతడు ఒక ఇంద్రజాలకుని వలె నుండెనంటాయే నిశ్చయము. అంటే మాయలుగాడేమో మంత్రగాడేమో పైకి కిందికి పోయి వచ్చు అంటాడేమో అని. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. టైం ఎంతైంది నాయనా? దాటిందా? ఒకటేనా? ఒక వాక్యం చదువుదాం, ఒకటో రెండో. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేలను గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు సర్వేశ్వరుడు అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టునకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనండి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తముగా తామి దాసుని యొద్దకు వచ్చితి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. పిలిచింటే నువ్వు అలసిపోయినావు నాయనా, ఎంత దూరం నుంచో వచ్చినావు దేవుడా, మీ 3 రాండి, మేము మా ఇంట్లో ఆహారము అది ఇది నీళ్లు తెచ్చి పెడతాము అని పిలిస్తే వాళ్లకు ఈ రకంగా ఆట వేశానమాట. మెత్తని పిండి తెచ్చి 3 మానికలు, మానికంటే పడియో అరపడి ఎంతో మనకు తెలియదు, పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పినాడు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక లేగదూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. ఈ లేగదూడను కోసి వాళ్ళకు కూర వండి తయారు చేయనైనా అని. ఆ పనివాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. తరువాత అతడు వెన్నయును పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుని ఉండెను. అంటే ఆ దేవుళ్ళు తింటా ఉంటే ఆయన పెట్టిన ఆయన చూస్తానన్నమాట. అంటే ఈ యొక్క ఏమిటి భోజనాలన్నీ పెట్టి ఆయన చూడండి. సూచితిరా దేవుడే దూడ మాంసము తిన్నప్పుడు అతని ఉపాసకులు ఆవులు దూడలు మొదలగు పశువులను ఏల తినకుండా అంటారు. కొంచెమైన దయలేక మాంసము తినుటకు సిద్ధముగా నుండు వాడు హింసకుడగు మనుష్యుడుగాక ఎప్పుడైనా ఈశ్వరుడు కాగలడా? మరి ఈశ్వరుని వెంట 2 మనుష్యులు ఎవరుండిరో తెలియదు. ఈశ్వరుని వెంట 2 మనుషులు ఉండారని చెప్పాడు. వాళ్ళు ఎవరో కూడా చెప్పలే. అనాగరికుల సముదాయం ఒకటి ఉండెననియు అందులో ముఖ్యుడుగా నుండిన వాడే ఆ బైబుల్ నందు ఈశ్వరుడనియు పేర్కొనబడి ఉండవచ్చుననియు దీని వలన తెలియచున్నది. కావున బుద్ధిమంతులు వీరి పుస్తకమును ఈశ్వర కృతమని కానీ అందు వర్ణింపబడిన ఈశ్వరుని కానీ అంగీకరింపజాలరు. ఎవరు కూడా అంగీకరింపరు అని ఈ విధంగా. అంతటా ఈ సర్వేశ్వరుడు అబ్రహాముతో వృద్ధురాలైన
నేను నిశ్చయముగా ప్రసవించదనాయని శారా నవ్వనేలా సర్వేశ్వరునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. చూడండి, వృద్ధురాలైనటువంటి ఒక ఆమెకు చెప్పాడనమాట, నీవు ప్రసవిస్తావు బిడ్డను, నేను చెబుతున్నాను దేవుడు అని చెప్పానమాట. ఈ మాట ఎంత తప్పు విచారణ జరుగుతోంది. క్రైస్తవుల దేవుని చిత్రములు చూడు, పిల్లల వలెనో లేక స్త్రీ వలెనో చిరాకు పడుచు ఎత్తి పాడుచున్నాడు. అప్పుడు సర్వేశ్వరుడు సోదామి మీదను గోమొర్రా మీదను సర్వేశ్వరుని యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించిన వారిని అందరూ నేల మొలకలను సహా నాశనం చేసినాడు. మళ్ళా నాశనం చేసినాడు. నా మాటకు ఎదురు చెప్తారా అని. వీడు దేవుడా? మరి వీడు క్షమిస్తాడా పాపులను? ఎక్కడ చూడండి ఇటువంటి నీచమైనటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. కాబట్టి తెలుసుకుంటే మనది ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. వేదం అనగా బైబిల్ నందు వర్ణింపబడిన దేవుని ఈ లీలలను కూడా కనుడు. బాలకాదుల మీదనైనా ఇంచుకే నీవు ధైర్యాలేదు కదా, అంటే పిల్లలు గిల్లలు మొత్తం నాశనం చేశాడనమాట. భూమి పొరలించి అందరిని ఒత్తి చంపినన్న వారందరూ అపరాధులుగా నుండిరా. అందరిని చంపిరా అంటే అందరూ అపరాధులేనా? అందరూ పాపులేనా? ఈ మాట న్యాయ దయా వివేకములకు విరుద్ధమైనదే కదా. దేవుడే ఇట్టి పనులను చేసిన అతని ఉపాసనకులు ఎందుకు చేయకుందురు? ఇది. ఇక మరొక వాక్యం, మన తండ్రికి ద్రాక్షరసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానమును కలుగజేసి కొందము రమ్మని చెప్పిన ఇద్దరు అక్కజెల్లెలు అన్నమాట. తండ్రితో సంభోగించి పడుకొని ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము తాగించి అన్నమాట. మందు, మన భాషలో మందు, సారాయి ఇట్లని అంటూ అన్నమాట. త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. మనము నేటి రాత్రి ద్రాక్షారసము తాగించదము, నీవు వెళ్ళి శయనించుము అంటే మళ్ళా రోజు చెల్లెలు చిన్నది వెళ్ళి అతనితో శయనించను. అలాగున లోతు కుమార్తెలు ఇద్దరు తను తండ్రి వలన గర్భవతులైన. చూడండి ఎంత నీచమైనటువంటి ఈ బోధనలు ఉన్నాయో ఇందులో. అంటే మీరు చాలమ్మా, ఇటువంటి ఉన్నాయమ్మా. చూడు ఆ బైబిల్లో అంటే అటువంటి దాన్ని నమ్మి ఎట్లా పోతున్నారు. మామూలుగా పవిత్ర గ్రంథాలు అంటే ఖురాన్ అయినా పర్లా, మంది భగవద్గీత అయినా బైబిల్ అయినా ఏదైనా సాయం చేయమనేది ఒక్కటే చెప్పింది. ఏదైనా మంచి ఆపదలు అట్లా లేనే లేదు. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళందరూ ఆయన అన్నట్టుగా ఇది చెప్పేది ఏముండదో చేస్తారు, కానీ చేసేది చేయరు వీళ్ళంతా. చూస్తున్నాం కదా మాకు రెగ్యులర్ గా బైబిల్లో ఉండేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఉన్నాయమ్మా. అందువలననే ఇంగ్లీషు సాంప్రదాయం వాళ్ళందరూ ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకొని చస్తు